వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా కోర్టు కేసులో మధ్యవర్తిత్వంపై ప్రజలకు కక్షిదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 1K వాక్ ర్యాలీ నిర్వహించారు. కోర్టులో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉన్నాయని, కక్షిదారులు సహృద్భావ వాతావరణంలో మీడియేషన్ ద్వారా రాజీ పడితే తమ విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకుని ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చని, కేసుల రాజీకి ప్రత్యేకంగా ట్రైనింగ్ అయిన న్యాయవాదులను నియమించడం జరిగిందని, వారి సేవలు వినియోగించుకోవచ్చునని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జ్, మండల న్యాయ సేవ సంస్థ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి లక్ష్మీనారాయణ అన్నారు. మధ్యవర్తిత్వంపై అవగాహన నిమిత్తం సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి బిఎస్ఎన్ఎల్ కోర్ట్ కాంప్లెక్స్ వరకు సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తి లక్ష్మీనారాయణ అధ్యక్షతన 1K వాక్ ర్యాలీ నిర్వహించారు. ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పిలుపు మేరకు దేశానికి మధ్యవర్తిత్వం అనే నినాదంతో మధ్యవర్తిత్వం మీద ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, అట్లానే సమస్యల్ని కూర్చుని మాట్లాడుకుని మూడో వ్యక్తి దగ్గర మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అట్లానే మధ్యవర్తి దగ్గర జరిగేటువంటి సంభాషణ కానీ విధి విధానాలు కానీ ఏవైనా సరే గోప్యంగా ఉంచబడతాయి. అవి రెగ్యులర్ కోర్టులోకి చేరబడవు. కాబట్టి ఎటువంటి కోర్టులో ఒకవేళ మధ్యవర్తిత్వంలో కేసు పరిష్కారం కాకపోయినా న్యాయస్థానంలో తీర్పు రావడానికి ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు ముఖ్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పెండెన్సీని తగ్గించడం కోసం కావచ్చు, లేదా మనం ఇప్పుడు సమయంతో పరిగెట్టే కాలంలోకి వచ్చాం కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా సమయానికి తగిన ప్రాధాన్యతను ఇస్తూ మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సదవకాశాన్ని, సదుద్దేశంతో దీన్ని ప్రధాన న్యాయమూర్తి గారు ముందుకు తీసుకురొచ్చారు. ఇక్కడ మన భీమవరంలో ఒక 6 న్యాయవాదులు అట్లనే ఆఫీసర్సు అందరూ హైకోర్టు వారి యొక్క కోర్సులో ట్రైనింగ్ని తీసుకుని మధ్యవర్తిత్వంలో తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడం జరిగింది. కాబట్టి రానున్న కాలంలో మా న్యాయవాదులందరికీ అట్లానే మరింత మందికి ఈ మధ్యవర్తిత్వం మీద అవగాహన కల్పించడం కానీ, నైపుణ్యాన్ని కల్పించడం కానీ జరుగుతుంది. అట్లానే ఇప్పుడు న్యాయ విద్యార్థులు కూడా భవిష్యత్తు మధ్యవర్తిత్వం మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా వారి యొక్క విద్యాభ్యాసం నుంచే ఈ మధ్యవర్తిత్వం మీద అవగాహన ప్లస్ అంతేకాకుండా నైపుణ్యతను కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకి, అట్లనే మా న్యాయవాది మిత్రులకి, మా న్యాయ సిబ్బందికి, డిఎన్ఆర్ లా కాలేజీ సిబ్బందికి, స్టూడెంట్స్కి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని పత్రికాముఖంగా మీడియా మిత్రులు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. అట్లనే 15100 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. దానికి మనం ఉచిత న్యాయ సహాయం కోసం డయల్ చేసినప్పుడు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మా దగ్గర ఉన్నటువంటి లీగల్ వాలంటీర్స్ కానీ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కానీ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఈ మధ్యవర్తిత్వం మీద అవగాహన కల్పించడానికి కృషి చేస్తారు. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతూ
డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులకు హెల్త్ క్యాంపును కాలమండలం పెదమేర మిత్ర మెడికేర్ ఆసుపత్రిలో డిస్కౌంట్ రేటుకి వైద్యం అందించేందుకు ముందుకు రావడాన్ని జిల్లా ఎస్పీ ఆనంద్ నయీం ఆస్మి అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమేరంలో మిత్ర మెడికేర్ హాస్పిటల్లో పోలీసులకు ఆరోగ్య పరీక్షలు, ఓపీ, రక్త పరీక్షలు నిర్వహించే కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నిత్యం ఎంత పని ఒత్తిడి ఉన్నా వారి కుటుంబ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మిత్ర మెడికేర్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ విక్రాంత్ చుండూరి మాట్లాడుతూ ప్రివెంట్ హెల్త్ కేర్ ద్వారా వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి ముద్రకు ముందు వ్యాధి నయం చేసుకోవచ్చని అన్నారు. ఎవరికి ఏ జబ్బు రాకముందు గుర్తించి వైద్యం అందిస్తే గుండె, లివర్ వ్యాధులు నయం చేసుకోవచ్చని అన్నారు. ఇటీవలే పలువురు ఎస్ఐ, సిఐలు సైతం గుండెపోటుతో మృతి చెందారని, అందుకే తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. 80 మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. జిల్లాలో 400 మంది పోలీసులకు వైద్య పరీక్షలు 10 రోజుల పాటు జరుగుతాయని అన్నారు. ఈరోజు మన ఆనరబుల్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా సార్ ఆదేశం ప్రకారం మొత్తం జిల్లా పోలీస్కి హెల్త్ క్యాంప్ స్టార్ట్ జరిగింది. ఈ సందర్భంలో మన మిత్ర హాస్పిటల్ భీమవరం మనకు చాలా సపోర్ట్ చేసి డిస్కౌంటెడ్ రేట్స్కి ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ మల్లేశ్వరి గారు, డాక్టర్ విక్రాంత్ గారు, అన్ని టీమ్కి. దే హ్యావ్ కోఆపరేటెడ్ విత్ అస్. మన పోలీస్ సిబ్బందికి చాలా రకరకాలకి బందోబస్తు డ్యూటీస్, వేరే టెన్షన్ లాగా డ్యూటీస్ ఉంటుంది. దీనివల్ల ఎర్లీగా ప్రొటెక్షన్ రిగార్డింగ్ స్పెషల్లీ లివర్ డిజీజెస్ కానీ హార్ట్ డిజీజెస్ ప్రజెంట్ కాలంలో చూస్తే చాలా ఎక్కుతుంది. అండ్ మెనీ టైమ్స్ ఈవెన్ హెల్దీ ఫిట్ ఫెలోస్ ఆర్ ఆల్సో గెటింగ్ స్ట్రోక్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డిజీజెస్. ముందుగా ఇది ప్రివెన్షన్ లాగా డాక్టర్స్ కూడా ఇది చెప్తున్నారు. స్పెషల్లీ హై స్ట్రెస్ జాబ్ లైక్ పోలీస్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మన ఆనరబుల్ డీజీ గారు మనకి అలాగే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ టుడే. అండ్ అగైన్ చాలా చాలా ధన్యవాదం మన అందరూ హాస్పిటల్ డిపార్ట్మెంట్కి, మన అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ గారికి and SPR garki who have organized this program over here today. We'll take it forward from here. హై స్ట్రెస్ జాబ్ సచ్ యాజ్ పోలీస్ జాబ్ అంటే పోలీసులకి ఉన్నంత స్ట్రెస్ ఎవరికి ఉండదండి. ఎందుకంటే ఏ టైంలో వాళ్ళన్నా రియాక్ట్ అవ్వాలి, అర్ధరాత్రి ఏ కాల్స్ వచ్చినా అటెండ్ అవ్వాలి. ఇటువంటి హై స్ట్రెస్ జాబ్ని ట్యాకిల్ చేయడానికి మనం ఫోర్ ఫ్రంట్గా చేయవలసింది ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనమాట. అంటే జబ్బు రాకముందరే మన దాన్ని ఐడెంటిఫై చేసి, అది ముదరక ముందరే మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగితే ఎన్నో కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలం. ఈ ఆస్పెక్ట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ తీసుకుందండి. ప్రివెంటివ్ హెల్త్ క్యాంప్ అనమాట. ఎవరికి ఏ జబ్బు రాకముందే ఐడెంటిఫై చేసి దాన్ని సరైన పద్ధతిలో మనం ప్రివెంట్ చేయగలిగితే ఇతరితర హార్ట్ కాంప్లికేషన్స్ కానీ, లివర్ కాంప్లికేషన్స్ కానీ, రీనల్ కాంప్లికేషన్స్ కానీ ప్రివెంట్ చేయవచ్చు. దానికి వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద వెస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్. అట్లానే స్టేట్లో కూడా ఇతరితర భాగాల్లో జరుగుతుంది. సో అండ్ మా మిత్ర మెడికేర్ హాస్పిటల్ తరఫున మా డాక్టర్స్ అందరి కోఆపరేషన్ కంపల్సరీ ఈ క్యాంప్కి ఉంటుంది. అట్లానే ఫ్యూచర్లో జరిగే క్యాంప్స్ అన్నిటికీ కూడాను మేము హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టీకరణ. కాకినాడ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 5గురు అరెస్ట్. నిందితుల నుండి 17.50 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం. విశాఖ కలెక్టరేట్లో ఏపీ సిఓపియు కమిటీ చైర్మన్ కోన రవికుమార్ సమీక్ష. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని స్పష్టం. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి ఘటనకు హోంమంత్రి సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్.
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.